లొకేషన్ ని చూసి సౌత్ ఆఫ్రికా అనుకున్నారా? కాదు బాబాయ్, ఇది మన నంద్యాల జిల్లాలోని రొల్లపాడులో ఉన్న వన్య ప్రాణుల అభయారణ్యం. మన రొల్లపాడులో దాదాపు 132 రకాల పక్షులున్నాయంట. ఎన్నో పక్షులు ఎన్నో జంతువులను కాపాడుకుంటూ వస్తున్నారు. జింకలు, నక్కలు, నెమలులు, ఎన్నో ఇంకెన్నో. ఇందులో ఎన్ని ఉన్నా సరే ఇవన్నిటికంటే మించి ప్రత్యేకమైనది ఒకటి ఉంది. అదే ఈ బట్టమేఘ పక్షి. ప్రముఖ పక్షి శాస్త్రవేత్త, నోబెల్ అవార్డు గ్రహీత సలీం గారు 1960లో టోకియోలో జరిపిన సమావేశంలో ప్రతి దేశం వాళ్ళ ఒక జాతీయ పక్షిని ఎంచుకోవాలని చేసిన సూచనలను సలీం గారు మన దేశ పక్షిగా మొట్టమొదటిగా బట్టమేఘ పక్షిని ఎంచుకున్నారు. కానీ బట్టమేఘ పక్షిని ఇంగ్లీష్ లో బస్టర్డ్ అంటారు. బస్టర్డ్ ను బాస్టర్డ్ అని పలుకుతారని మరేవో కుంటి సాకులను చెప్పి నెమలిని మన జాతీయ పక్షిగా ఎంపిక చేశారు. 1980లో రొల్లపాడు వద్ద బట్టమేఘ పక్షిని సంరక్షించేందుకు చర్యలు తీసుకున్నారు మన సలీం గారు. 1988లో ఈ ప్రాంతాన్ని వన్యప్రాణి అభయారణ్యంగా ప్రకటించారు. 600 హెక్టార్ల భూమిని వాటి సంరక్షణ కోసం ఏర్పాటు చేశారు. ఈ బట్టమేఘ పక్షి మన ఆంధ్రప్రదేశ్ లోనే మొత్తానికి సుమారు 150 మాత్రమే ఉన్నాయట. ఈ పక్షి సంఖ్య అధికంగా ఉండేదట. అయితే వేటగాళ్ల ఉచ్చులకు బలై వాటి సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తుందని అడవి శాఖకారులు చెబుతున్నారు. ఈ బట్టమేఘ పక్షిని రాజస్థాన్ వాళ్ళు రాష్ట్ర పక్షిగా ఎంచుకున్నారు. మన రొల్లపాడికి ఏ సీజన్ లో వచ్చినా డిఫరెంట్ నేచర్ అయితే ఎంజాయ్ చేయొచ్చు. స్కూల్ పిల్లల కోసం టూర్ ని ఏర్పాటు చేయాలనుకుంటే ఒక్కసారి ఈ రొల్లపాడు వైల్డ్ లైఫ్ ని ట్రై చేయండి. తక్కువ ఖర్చుతో ప్రతి ఒక్కటిని వర్ణించవచ్చు. ఈ దృశ్యాన్ని చూడడానికి 2 కళ్ళు సరిపోవు. సాయంత్రం 4 తర్వాత వెళ్తే ప్రతి ఒక్కటిని చూడవచ్చు. మిగతా టైంలో వెళ్తే జింకలు మాత్రమే కనిపిస్తాయి.